నమస్కారం సార్. ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే 3,000 రూపాయల పెన్షన్ని 4,000గా అధికారంలోకి రాగానే చేశారు. ఇది ఒక గొప్ప రికార్డ్, ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖునే దాదాపు 65 లక్షల కుటుంబాలకి 4,400 కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు కొనికే లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది. ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో. కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలామందికి రావాల్సిన పెన్షన్ని తొలగించడం జరిగింది. మనం ఎన్నికల సమయంలో చాలామందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష. ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా? రెండో విషయం అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలామంది అనర్హులకి కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకి మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష. మూడో విషయం అధ్యక్ష, ఈ 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇంకా సదర్న్ క్యాంపుల అధ్యక్ష, మామూలుగా ఇది పర్సంటేజ్ సర్టిఫికెట్లు ఇచ్చే సదర్న్ క్యాంపులు బాగా లేట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ వికలాంగులకి ఇచ్చే పర్సంటేజ్ సర్టిఫికెట్లు అవి ఎప్పటి నుంచి అవి ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్లో ఒక సదర్న్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష. ఈ ప్రశ్నలందరికీ మీ ద్వారా మంత్రివర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. మేడం